హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గరుడ తెలుగు స్టోరీస్. కొత్త వాళ్ళు ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. మరిన్ని వీడియోస్ చేయడానికి బూస్టప్ లాగా ఉంటుంది. ఇక కథలోకి వెళ్దాం రండి. అది ఒక పల్లెటూరు. సాయంత్రం అయితే చాలు అక్కడున్న పిల్లలు, పెద్దలు, కుర్రవాళ్ళు అందరూ మర్రి చెట్టు దగ్గర కూర్చునేవారు. చిన్నవాళ్ళు సినిమాల గురించి, పెద్దవాళ్ళు రాజకీయాల గురించి మాట్లాడుకునేవాళ్ళు. కుర్రవాళ్ళు ఏ రాత్రికో ఇంటికి చేరేవాళ్ళు. దానికి ముందు ఏదో విషయం గురించి చర్చించుకోవడం, లేదంటే ఆ విషయం గురించి ఛాలెంజ్ తీసుకోవడం సాధారణంగా ఏ పల్లెటూరులో అయినా జరిగే పనే. నలుగురు యువకులు ఒక చోట చేరారు. వాళ్ళ చర్చ దయ్యాల గురించి. దయ్యాలంటే నాకేం నమ్మకం లేదురా శ్యామ్. ఒరేయ్, నీకు పుణ్యం ఉంటుంది. దయ్యాల గురించి అలా మాట్లాడుకురా. దయ్యాలు పగబట్టాయంటే మా బామ్మ చెప్పింది అన్నాడు చింకు. అసలు దయ్యాలు పగబట్టడమేంట్రా అన్నాడు శ్యామ్. మన ఊళ్ళో దయ్యాలు ఉన్నాయా? నాన్సెన్స్ అన్నాడు శ్యామ్. నిజమేరా, చాలామంది చూసారంట. ఎవరైనా తప్పుగా మాట్లాడితే వాళ్ళ అంతు చూస్తాం అంటుందంట దయ్యం. జాగ్రత్త శ్యామ్ అంటాడు చింకు. జాగ్రత్త శ్యామ్ అంటాడు చింకు. సర్లే వెళ్ళండి, నాకేం కాదు. నా జోలికి వస్తే దాని అంతు చూస్తాను అంటూ అటూ ఇటూ తిరుగుతూ ఇంటివైపు వెళ్ళాడు శ్యామ్. 20 years యువకుడు కదా, ధైర్యం ఎక్కువగానే ఉంటుంది. ఇంటికి వస్తూనే అమ్మ అన్నం పెట్టు, ఆకలిగా ఉంది అన్నాడు. అంటూనే ఆ దయ్యం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అయితే ఆ దయ్యం గురించి ఆలోచిస్తూనే భోజనం సరిగ్గా తినలేదు. పైనున్న తన గదికి వెళ్ళి పడుకుంటాడు. రాత్రి హఠాత్తుగా మెలకువ వచ్చింది శ్యామ్కి. అప్పుడు టైం చూస్తే కరెక్ట్గా 1:30 అవుతుంది. ఒక్కసారిగా తలుపుల వైపు చూశాడు. తలుపులు తీసున్నట్లు అనిపించింది. తన తలుపులు వేసి కదా పడుకున్నాడు. మరి తలుపులు ఎవరు తీశారు అనుకొని వేసిన తలుపులు తీసినట్లు ఉంది. తను తలుపు వేసి కదా పడుకున్నాడు, మరి ఇదేంటి అని తలుపులు మూసేయడానికి వెళ్ళాడు శ్యామ్. ఉన్నట్లుండి ఏదో మంచి పరిమళం వస్తుంది. ఎప్పుడూ తన రూమ్లో ఇలాంటి పరిమళం రాలేదు అనుకుంటూ డోర్ క్లోజ్ చేస్తూ ఉన్నాడు. ఇంతలో ఎవరో అక్కడ నిలబడినట్లు అనిపించింది. సరే అని బయటకు వచ్చి చూశాడు. 20 ఏళ్ళు ఉంటాయి. గాలికి ఎగురుతున్న తల, ఆ తలపై పలుచని వెంట్రుకలు, శరీరానికి పలుచగా కట్టుకున్న పింక్ కలర్ చీర బయట గాలిలో ఎగురుతూ ఉంది. చూడ్డానికి నాజుగ్గా ఉంది ఆ అమ్మాయి. ఎవరై ఉంటారబ్బా అనుకుంటూ హలో ఎవరు అన్నాడు. నేనెవరో నీకు తెలీదా? సాయంత్రం నా గురించి ఎక్కువగా మాట్లాడావు అని చాలా సున్నితంగా వినిపించింది ఆ గొంతు. ఓయ్, ఇలాంటి వేషాలు నా దగ్గర వేయకు. నేనెవరో చూస్తావా? చూడరా అంటూ వెనక్కి తిరిగింది ఆకారం. ఒక్కసారిగా తుల్లిపడ్డాడు శ్యామ్. భయంతో చెమటలు పడుతున్నాయి. ఆకారం మొహం నిండా రక్తం. కళ్ళు బయటకు వచ్చి రక్తంలో తేలుతున్నాయి. 1 అడుగు వెనక్కి వేశాడు శ్యామ్. 2 అడుగులు ముందుకు వేసింది ఆకారం. అది దయ్యాలు లేవన్నావు, ఉన్నాయా? చెప్పరా అంటూ మీదకు వస్తుంది. ఆగు, నన్నేం చెయ్యకు. నూతిలోంచి వస్తున్నట్లుగా ఉంది ఆ మాట. ఏంటి, నా ధైర్యం అంతా ఏమైపోయింది? శ్యామ్ ఆలోచనలు భంగపరుస్తూ గొంతు పట్టుకొని కిందకి లాక్కుపోయింది. మేడ మీద నుంచి సన్నగా రక్తం కారుతుంది. ఊపిరి కూడా ఆడడం లేదు. హాల్లో లైట్స్ ఆన్లో ఉన్నాయి. బయటకు లాక్కుపోయింది. బయటంతా నిర్మానుషంగా ఉంది. కానీ కుక్కలు మాత్రం బీభత్సంగా మొరుగుతున్నాయి. ఇక నా పని అయిపోయింది అనుకున్నాడు శ్యామ్. అలా ఊరి దగ్గర రచ్చ దగ్గరకు లాక్కుపోయింది. కాళ్ళు పట్టుకుని ఈడ్చుకుపోతుంది కదా. కాళ్ళకు గాయాలు తగిలి రక్తం కారుతుంది. రచ్చబండ దగ్గరకు లాక్కొచ్చిందో లేదో. రచ్చ దగ్గర శ్యామ్ పడి ఉన్నాడు. రచ్చపై కూర్చొని శ్యామ్ని అమాంతం ఒళ్ళో పెట్టుకుంది. ఒక్కసారిగా తన మొహాన్ని వికృతంగా మారుస్తూ తన వాడి పళ్ళతో నోరు పెద్దగా తెరుస్తూ గొంతు కొరికేస్తోంది. ఎవరైనా వచ్చి కాపాడితే బాగుండు అనుకున్నాడు. కానీ ఎవరూ రావట్లేదు. ఇంకా అరవడానికి కూడా లేదు. అయినా సరే ఎలాగోలా ట్రై చేసి కాపాడండి అని బిగ్గరగా అరవడానికి ట్రై చేస్తున్నాడు. ఆకారం ఇంకా వికృతంగా మారుతోంది. కాపాడండి. ఈ శబ్దాలకు పక్క రూమ్లో ఉన్న తల్లిదండ్రులు వచ్చి తలుపులు దబా కొడుతున్నారు. ఆ శబ్దాలకు మెలకువ వచ్చి తుల్లిపడి లేచాడు కిషోర్. ఏంటి ఇదంతా కల అని ఆశ్చర్యపోతూ నిద్ర లేచాడు. ఆ రోజు నుండి శ్యామ్ ఈ రోజు వరకు కూడా దయ్యం టాపిక్ ఎప్పుడూ మాట్లాడలేదు.